వెల్కమ్ బ్యాక్ టు క్లౌడ్ ఫార్మ్స్. నేను ఎన్ని డేస్ వీడియోస్ చేయకపోవడం గల కారణం చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే నా స్టార్టప్కి ఫండ్ రైజ్ చేద్దామని చెప్పి ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి బిగ్ షాటే. ఆయనకి ఆల్రెడీ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉందా. ఆ కంపెనీ ఉంది కదా, అగ్రికల్చర్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కదా, తెలుస్తుంది అగ్రికల్చర్ గురించి అని చెప్పాను. వెళ్ళి ఐడియా చెప్పాను. ఓకే, సర్టెన్ అమౌంట్ ఫండ్ రైజ్ చేశాడు. ఓకే, మాట్లాడుకుని వచ్చేసాం. తర్వాత కొన్ని డేస్కి డాక్యుమెంట్ ప్రామిసరీ నోట్స్ అవి రాసుకుని కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవాలి. ఆయన సైడ్ నుండి కాల్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నా. వచ్చింది ఒకరోజు సడన్గా వచ్చి, నీకు ఒక 3 lakhs క్యాష్ ఇస్తాము, ఐడియా అండ్ ప్రోటోటైప్ మాకు ఇచ్చాడు. నేను షాక్. అసలు ఆ 3 lakhs ఏంటి, నాకు ఫండ్ రైజ్ చేస్తారని మీ దగ్గర, ఇంకా నేను ఫండ్ రైజ్ చేయను అని చెప్పి నా స్టార్టప్లో తప్పులు నెతకడం మొదలుపెట్టారు. అండ్ నేను వదిలేండి సార్ అని చెప్పి, మీతో కొంచెం డేంజర్గా ఉంది, మీరు ఇప్పుడు ఎలాగంటున్నారు, వితిన్ 10 daysలోనే ఎలా మాట్లాడేశారు అని ఆయన చెప్పి, ఆయన బయట సమాజం ఎలా ఉందంటే అసలు ఒక ఐడియాని తీసుకెళ్ళి ఈ ఐడియాతో అగ్రికల్చర్ సెక్టర్ అంతా మారిపోతుంది. అసలు ఏ గవర్నమెంట్ ఏ స్కీమ్ పెడుతున్నా సరే మొత్తం ప్రజలకి, మొత్తం ఫార్మర్స్కే తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళు స్కాములు చేయడానికి, వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళకి ఏమి ఉండదు. ఇంకా ఈ ఐడియా కానీ అమల్లోకి వస్తాయి. ఈ గ్యాప్లో తొక్కేద్దామని చెప్పేసి చూస్తున్నారు.